ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మీరు తీర్పు తీర్చవద్దు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరింది అంటే ఖచ్చితంగా దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఆమేన్. ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి నీతిమంతుడు కాదు. స్వయంగా యేసు ప్రభువే తనను సత్పురుషుడు అని పిలవద్దు అని ఒక అధికారితో చెప్పడం లోకాసువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడొచ్చు. నీతిమంతుడైన యేసు ప్రభువే తాను నీతిమంతుడని అనిపించుకోవడానికి ఇష్టపడినప్పుడు, పాపాత్ములైన వారు తాము నీతిమంతులని ఇతరులకు తీర్పు తీర్చడం తమను తాము మోసపరుచుకోవడమే అవుతుంది. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొంచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అంటూ అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉండడం చూస్తాం. మనం ఏ పాపాలైతే చేస్తున్నామో ఆ పాపాల విషయమై ఎదుటి వారికి తీర్పు తీర్చే అధికారం మనకు ఉండదు. దేవుని కుమారుడైన యేసు ప్రభువే తనను సత్పురుషుడిగా పిలిపించుకోవడానికి ఇష్టపడినప్పుడు మరి ప్రపంచంలో ఎవరిని మనం మంచివాడని ఒప్పుకోవాలి? ఎవరైనా ఒక వ్యక్తి మంచివాడుగా జీవిస్తున్నాడంటే అతను చేసే వ్యాపారం అభివృద్ధి చెందడానికో, లేక చేసే ఉద్యోగంలో పదోన్నతి కోసమో, లేకపోతే ఇతరుల ముందు నీతిమంతునిగా పేరు తెచ్చుకోవడం కోసమో తన చెడుతనాన్ని కనబరుచుకోడు. అంతే తప్ప ఏ వ్యక్తికైనా చెడ్డ తలంపులు రాకుండా 100% మంచి తలంపులతోనే ఉండలేరు. మరి అలాంటప్పుడు ఇతరులను చెడ్డవారని తీర్పు తీర్చే అధికారం ఏ మనిషికి లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి హృదయంలోని ఆలోచనలను ఇంకో వ్యక్తి పూర్తిగా కనిపెట్టలేడు. ఒక వ్యక్తి మంచిగా కనబడినా హృదయంలో చెడు ఆలోచనలు ఉండవచ్చు. చెడ్డగా కనపడినా హృదయంలో మంచి ఆలోచనలు ఉండవచ్చు. ఒకప్పుడు మంచిగా కనబడిన వ్యక్తి తర్వాత చెడ్డవాడుగా కనిపించవచ్చు, లేదా ఒకప్పుడు చెడ్డగా కనపడిన వ్యక్తి తర్వాత మంచివాడు కనబడవచ్చు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనుషులు మారిపోతూ ఉంటారు. ఎవరి హృదయంలో ఏముందో హృదయాలను పరిశీలించే దేవునికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనం ఒక వ్యక్తి మంచివాడనో చెడ్డవాడనో తీర్పు చెప్పకూడదు. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియో తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును అంటూ అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇతరులకు తీర్పు తీర్చడానికి మన జ్ఞానం సరిపోదు. మన ఆలోచనలను బట్టి